ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు తెలంగాణ రాష్ట్రంలోని రుద్రారం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను 16 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దబోతున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం పటాన్చెరువు మండల పరిధిలోని రుద్రారం గ్రామ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఎంవైకే లాటిక్రిట్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణ ప్లాన్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రారం గ్రామ పరిధి నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ పాఠశాల భవనాలను ఆధునిక సాంకేతికతతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఎంవైకే లాటిక్రిట్ పరిశ్రమ సహకారంతో 16 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ కృతిక ద్వారా ఆధునిక వసతులతో నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను 3 ఎకరాల 34 గుంటల స్థలంలో 43,378 చదరపు అడుగుల విస్తీర్ణంతో 15 తరగతి గదులు, మండల పరిషత్ పాఠశాలలకు 1 ఎకరా 23 గుంటల స్థలంలో 26,586 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10వ తరగతి గదులు నిర్మించబోతున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఫుట్బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ కోర్టులను నిర్మించబోతున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేలా పాఠశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గ్రామంలోని తల్లిదండ్రులు పాఠశాల బృందానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. త్వరితగతిన పాఠశాల నిర్మాణం పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండు, మాజీ ఎంపీటీసీలు రాజు, హరిప్రసాద్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, ఎంవైకే లాటిక్రిట్ సంస్థ ప్రతినిధి రోహిత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరువు నియోజకవర్గంలో పటాన్చెరువు మండలంలో భాగంగా రుద్రారం గ్రామం ఒక హై స్కూల్, ప్రైమరీ స్కూల్, అలాగే అంగన్వాడీ పాఠశాలను లాటిక్రిట్ ఇండస్ట్రీ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఒకటి తెలంగాణలో ఒక మోడల్ స్కూల్గా కట్టాలన్న ఆలోచనతో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఆర్కిటెక్చర్ వాళ్ళతో డిజైనింగ్ చేసి పర్సనల్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ డైలీ 7-8 మంది 10 మంది ఇంజనీర్లు, సైట్ ఇంజనీర్లు పెట్టి ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇంచుమించు 15 నుంచి 16 కోట్ల రూపాయలతోటి ఇది పూర్తి నిర్మాణం అవుతుందని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మేము అనుకున్నది 14 crores అయినా 2 crores అయినా పర్వాలేదు, దీన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో స్టడీ ఒకటే కాదు ముఖ్యము, దాంతోపాటు గ్రీనరీ, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన వాలీబాల్ కోర్టు కానీ, ఫుట్బాల్ మన షటిల్ కోర్టు కానీ, కబడ్డీ కోర్టు కానీ, ఇవన్నీ కూడా పిల్లలకు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయించి ఈ పాఠశాల చదువుతున్న పిల్లలకు అన్ని రకాల సౌలతులు కలిగించి ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్ పాఠశాలగా కాబోతా ఉన్నది. చాలా సంతోషం. ఎందుకు చెప్తున్నామంటే పటాన్చెరువు నియోజకవర్గం అంటే ఇక మెయిన్ రుద్రారం పటాన్చెరువు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాలలో ఈ ప్రాంతంలో వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలందరూ ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రైవేటు పాఠశాల దీని ముందు ఏమాత్రం ఎక్కడ అంచనాలకు విరుద్ధంగా ఈరోజు ఈ పాఠశాల కాబోతూ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత పిల్లలు, ఈ ప్రాంత పేరెంట్స్ అందరూ ఈ పాఠశాల నిర్మాణమే అయ్యే సమయంలో కాకుండా ఇప్పుడు స్ట్రెంత్ పెంచుకొని మంచిగా చక్కగా బుద్ధిగా చదువుకొని మంచి రిజల్ట్ తీసుకురావాలి, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఈ కంపెనీ యాజమాన్యానికి అలాగే ఇంజనీరింగ్